ఎవ్రీవన్, దిస్ ఇస్ హెచ్ఆర్ రవికుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. మీకు లాంగ్ షార్ట్ వీడియో తీసుకుని వస్తూ ఉంటాను. 30 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాలెంజ్ కి మీ అందరికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక విషయంలో చాలా మంది ఈ మధ్యన అప్రిషియేట్ చేస్తున్నారు. సార్, సేల్స్ మార్కెటింగ్ అంతా ఈజీయా? ఇన్సూరెన్స్ సేల్ చేస్తున్నావు, మార్కెటింగ్ చేస్తున్నావు, సైట్ అమ్ముతున్నావు, ప్లాట్స్ అమ్ముతున్నావు, అంతా ఈజీయా సార్ అనేసి నేను చెప్పే చిన్న టిప్స్ అండ్ టెక్నిక్స్ వాళ్ళు ఫాలో అవుతూ రోజుకి 2 అయినా, అది ఇన్సూరెన్స్ అయినా, సేల్స్ క్రెడిట్ కార్డ్ అయినా, సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయించినా, లేకపోతే ఏదో సైట్ అయినా, సైట్ విజిట్ అయినా మినిమం 2 రోజుకి చేస్తున్నారు. చాలా సింపుల్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రాసెస్ లాస్ట్ వరకు, అందుకే వీడియో వాచ్ చేయమని చెప్తా. లాస్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా చేయాలని. సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఐ గివ్ యూ ఛాలెంజ్. బెస్ట్ ఇన్సూరెన్స్ కానీ, సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, ఏదైనా కానీ ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ మీ సర్కిల్లో తీసుకువచ్చినట్టు అయితే నా నుండి 1000 కాంటాక్ట్స్ మీకు ఇస్తా. బాబు లాంటి కాంటాక్ట్స్, అది మేము ఊహించలేరు కూడా. తెలుసు కదా నేను ఎలాంటి వాడు తిరుగుతాను. బాబు లాంటి కాంటాక్ట్స్ మీరు ఇప్పటి వరకు నా దృష్టిలో టాప్ మోస్ట్ సేల్స్ మార్కెటింగ్ లోనే ఒక ఊపేసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే 1000 ఇస్తా. 1000 కాంటాక్ట్స్ లో 800 కాంటాక్ట్స్ బయర్స్, కొనేవాళ్ళు, ఎక్కడ డబ్బులు పెట్టుకోవాలా అనేసి అనుకొని కొనేవాళ్ళు, సైట్ అయినా, ల్యాండ్ అయినా, బ్యాంక్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, ఇన్సూరెన్స్ అయినా, ఏమైనా కొనేవాళ్ళు. అటువంటి 1000 కాంటాక్ట్స్ నేను గిఫ్ట్ రూపంగా ఇస్తా. అనౌన్స్మెంట్ కూడా చేస్తా. మీ పర్ఫార్మెన్స్ నాకు పంపించండి. నా బెస్ట్ పర్ఫార్మెన్స్ దానిలో ఏరుకొని టాప్ వాళ్ళకి ఈ అవకాశం నేను ఇస్తా. పార్ట్ టైం తీసుకొని రండి సార్. వర్క్ లో ఉన్నావు, ఆఫీస్ లో ఉన్నావు, కాలేజ్ లో ఉన్నావు, స్కూల్లో ఉన్నావు, వైఫ్ తో ఉన్నావు, పిల్లలతో ఉన్నావు, గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నావు, ఫుల్ టైం చేయలేకపోతున్నావు, సెకండ్ ఇన్కమ్ కోసం టైం సరిపోవట్లేదు, పార్ట్ టైం తేండి సార్, పార్ట్ టైం తేండి సార్, కొంచెం తక్కువైనా అమౌంట్ పర్లేదు, పార్ట్ టైం తేండి సార్ అని అంటున్నారు. ఇన్సూరెన్స్ సెక్టర్ లో సేఫెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎల్ఐసి. బ్యాంకింగ్ సెక్టర్ లో సేఫెస్ట్ బ్యాంకింగ్ ఈజ్ ఇన్ ఇండియా, ఇట్స్ ఎస్బిఐ. ఈ 2 కాంబినేషన్ లోని ఈ రోజు మీకు 18 సంవత్సరం దాటిన వాళ్ళకి ఈ రోజు ఒక పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ ఒక్క వర్క్ తీసుకొని వచ్చాను. మీ ఇష్టమైన టైంలో చేసుకోవచ్చు. యు ఆర్ ద బాస్. మీకు అడిగే మొగుడు లేడు, మీకు మీరే మొగుళ్ళు, మీకు మీరే ఆడవాళ్ళు, కాబట్టి మీ ఇష్టం. మీకు అడిగేవారు లేరు. బట్ మంచిగా నేను మొన్న చెప్పే ట్రిక్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ లోనే ఒకేసారి బల్క్ లో ఎలా రావాలి, బల్క్ లోని మీరు ఒకటి కస్టమర్ దగ్గర వెళ్ళకుండా కస్టమర్ మీ దగ్గర ఎలా రావాలి అని చిన్న టిప్ చెప్పా. చూడలేని వాళ్ళు పాత వీడియో చూడండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఆ పాత వీడియో కూడా ప్లే చేయండి. ఎలా సార్, ఎట్టా సార్ అడిగేవాడికి దెర్ ఇస్ నో ఆన్సర్. వీడియో చూస్తేనే తెలుస్తుంది. లేదంటే ఎట్టా సార్ అని ఇంకా మీరు ఎట్టాగే నేను చెప్పలేను. వీడియో చూస్తే అన్ని తెలుస్తుంది. చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు సార్. లింక్ ఉన్నా సార్, వేర్ ఇస్ ద లింక్? అసలు ఆన్సర్ ఇవ్వాలనిపించదు, కానీ నా సబ్స్క్రైబర్సే కదా. అరే నాన్న, మూర్ఖులకి చోటు లేదురా. హెవీ కాంపిటీషన్ బయట. డిస్క్రిప్షన్ లోనే చిన్నటి నుంచి లాస్ట్ వరకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సీత రాముడికి గర్ల్ ఫ్రెండ్ అవుతుందా, చెల్లి అవుతుందా అడిగినట్టు ఉంటది. ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, జనాలు కాస్త యాక్టివ్ అవ్వండి. లింక్ సర్చ్ చేయండి సార్. అది ఆప్షన్ వస్తుంది సార్, బియ్యం అని వస్తుంది సార్. ఐ పార్ట్నర్ లో బియ్యం అంటే గూగుల్లో వాట్ ఇస్ బియ్యం అని కొడితే బిజినెస్ పార్ట్నర్, బిఎం అంటే బిజినెస్ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్, ఆర్ఎం అంటే రిలేషన్షిప్ మేనేజర్, ఫుల్ ఫామ్ రాదా? అది కూడా నాకు కామెంట్ చేసి అడిగితే దానికి ఏంటి నేను ఇస్తాను. ఓరే బాబు, వీళ్ళు ఇంత జీరోవా? మనసులో వస్తుంది కదా ఫీలింగ్. ఎంత హెవీ కాంపిటీషన్ భయ్యా బయట. 10,000 రూపాయలకి జాబ్ కోసం 10,000 జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి కాంపిటీషన్ లో అది ఏంటి సార్, అది ఎలా చెయ్యాలి సార్ చెప్పండి సార్ అంటే మళ్ళీ జీరో నుంచి అడుగుతారు. ఏ రెప్యుటేషన్ ఉంటది? సబ్స్క్రైబరే కదా, చెప్పకపోతే బాధపడతారని నేను చెప్తా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్యా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, నేను కంపెనీకి హెచ్ఆర్ని. హెచ్ఆర్ అంటే రిక్రూటర్. నీ కంపెనీకి ఒక రిక్రూటర్ని. నేను 5-10 నిమిషాలు ఒక మనిషికి ఇంటర్వ్యూ చేస్తే 10 సంవత్సరాల్లోని ఆ బొక్కలు ఏంటి, రాబోయే రోజుల్లో నా బొక్కలు మంచోలు మొత్తం అంతా ఏరేస్తా 5-10 నిమిషాలు ఇంటర్వ్యూతో.
ఆడు మాకు పనికి వస్తాడా? మాకైనా కానీ ఆడికి పనికి వస్తాడా? ఆడితోటి మనకి ఏదైనా లాభం ఉంటుందా? ఆడితో ఆడిని జాబ్ చేయించగలమా? ఆడు జాబ్ చేయగలడా? జాబ్ లోనే అచీవ్మెంట్ చేయగలమా? 5 నుంచి 10 నిమిషాలు ఇంటర్వ్యూలోని ఆడ జాతకం మొత్తం చెప్పగలం. అటువంటిది లింక్ ఉన్న సెండ్ మీ ద లింక్. సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్, పర్సనల్గా మాట్లాడాలి కాదు సార్, నంబర్ ఇచ్చేస్తా. సార్ మొన్న మీరు ఏదో చెప్పారు కదా సార్, అది ఏంటి సార్ చెప్పండి మళ్ళీ. వీడియో చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఇంకా అర్థం కాకపోతే ఇంకో వీడియో చూడండి, వేరే వీడియో చూడండి. ఒక జాబ్ మీకు అర్థం కాకపోతే అక్కడ ఏం చేస్తారు? జాబ్ డీటెయిల్స్ మీకు అర్థం కావట్లేదు, ఏ జాబ్ చేస్తారు గురు? అందుకే అంటారు నేను 30 రోజు ఛాలెంజ్ ఎందుకు తీసుకొని వచ్చాను. ఒక్క రోజులోనే అదే సార్, ఇది పార్ట్ టైం, ఇది ఫుల్ టైం, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్, దీని కింద శాలరీ, దాని కింద శాలరీ తిప్పుకోమని చెప్పేసి చేసిన వాళ్ళు చేసుకుంటారు, పోయిన వాళ్ళు పోతారు. 30 డేస్ ఛాలెంజ్ ఎందుకు తీసుకుని వచ్చారు? కొందరు దీంట్లోనే ఇంటెలిజెంట్ ఫెలోస్ ఉన్నారు, బాగా తెలివితేటలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే అమెజాన్ లింక్ వచ్చి అసెస్మెంట్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూ కండక్ట్ ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోతే, సార్ నాకు మెసేజ్ కి రిప్లై రాలేదు సార్ అని మెసేజ్ లో కూర్చున్న వాళ్ళు కొందరు ఇంటెలిజెంట్ ఫెలో ఉన్నారు, చాలా ఇంటెలిజెంట్ ఫెలో ఉన్నారు. నేను ఒకళ్ళు ఇద్దరు కాదు హైలైట్ చేయట్లేదు, చాలా ఉన్నారు. బ్రెయిన్ సూపర్. సబ్స్క్రైబర్స్ ఏం చేయలేం, అందరికీ కలుపుకొని నడవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడే బేసిక్స్ లోనే అంత జీరో అయిపోతే పనికిరారు ముందుకి. కాస్త ఓపెన్ అప్ చేయండి. మీ ఎదురుగా ఏఐ టూల్స్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, గూగుల్ తల్లి ఉంది. సెర్చ్ చేయండి, డీప్ సెర్చ్ చేయండి, అర్థం కాలేని వరకు సెర్చ్ చేయండి, పేపర్ బుక్ రాసుకోండి. ఒక్కడు కూడా ప్యాన్ పేపర్ పట్టుకొని రాసే రకం లేరు. అలా నా వీడియోస్ చూస్తే మీరు ఏ రోజుగా సంపాదించిందే ఎవరి కోసం చెప్తున్నా? నా కోసమా? నాకు జాబ్ కావాలని నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నానా? గూగుల్ తల్లికి అడిగాను నేను ఏంటో, నా జాబ్ ఏంటో చెప్తుంది. మీ గురించి తల్లి, తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు, వదనలు అందరూ మీ గురించే. కాస్త పుస్తకం పక్కనెట్టుకొని, పేపర్ అయినా పుస్తకం అయినా పక్కనెట్టుకొని హెచ్ఆర్ని నేను ఒక పెన్ సెట్టే మెయింటైన్ చేస్తా. మీరేమో కాస్త అర్థం చేసుకోండి, మీకోసం చెప్తున్నాను. మీ లైఫ్ బాగుంటే నేను హ్యాపీ అని చెప్తుంటాను, కానీ పట్టించుకోరు. లైఫ్ మింత్రా, ఓకే, ఎస్బీఐ లైఫ్ మింత్రాలోని అప్లై చేయడానికి ఒక అప్లికేషన్ వచ్చింది. యూ బీ యువర్ ఓన్ బాస్ అండ్ సెక్యూర్ అదర్స్ లైఫ్. దీంట్లోని ఏంటంటే ఎర్న్ గుడ్ విల్, నో ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ₹1 ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది, అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? దీంతో పాటు అండ్ సెకండ్ ఇస్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ఉంది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. డెడికేషన్ టీమ్ విల్ అసిస్ట్ యూ. టీం నుంచి మీకు కాల్ వస్తుంది, కాల్లో మాట్లాడండి. కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది, 25 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ట్రైనింగ్ అటెండ్ అవ్వండి, ఎగ్జామ్ ఉంటుంది, సక్సెస్ఫుల్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. ఫీల్డ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, ఫీల్డ్ కూడా వెళ్ళి ట్రైనింగ్ చేసుకోండి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేసి. జస్ట్ దీనికి వాళ్ళు కావాల్సింది ఏంటంటే ఒక 18 years పాస్ అయిన మనిషి కావాలి, 18 సంవత్సరం దాటిపోయిన వాళ్ళు మనిషి కావాలి. ఈజ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్. మొత్తం అంతా ట్రైనింగ్ A to Z మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లాస్ట్ వరకు మొత్తం అంతా మీకు ట్రైనింగ్, ఎగ్జామ్ మొత్తం అంతా అసిస్ట్మెంట్ ఇస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఎస్బీఐ స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్, హౌస్ వైఫ్ చాలా ఈజీగా లైఫ్ ఇన్సూరెన్స్ లోని మంచి డబ్బులు వస్తాయండి, చాలా మంచి అమౌంట్ వస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ లోని. అది కూడా ఎస్బీఐ లైఫ్ అంటే గుడ్డిగా తీసుకుంటారు, ఎస్బీఐ కదా, గవర్నమెంట్ది కదా, బెనిఫిట్స్ ఏమే. కానీ గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అంటే అమ్మో రేపు వాడు ఎత్తేస్తే మన ఇండియన్ కదా, మన ఇండియా బొర్రలా ఎలా ఆలోచిస్తుంది తెలుసా? అమ్మో వాడు రేపు ఎత్తేస్తే మేము పెద్ద కోటి రూపాయలు కదా ఇన్వెస్ట్ చేస్తున్నాం, రేపాటు ఎత్తేసి పారిపోతే ఇచ్చేదేమో మహా ముష్టి ఒక 5,000 10,000 అంతే ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఆ 10,000 కూడా మనకి ఎక్కువ కాబట్టి ఆ భయం ఉంటుంది. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న మన పుట్టలేదు, పుట్టేసి బ్రిటిష్ టైం ఒక 60 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసిన ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటారు. కాబట్టి మంచి ఆపర్చునిటీ. అండ్ చెప్పాను కదా,
ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ లో చెప్పాను కదా ఆల్రెడీ. మీరు కానీ మీ సర్కిల్లో కానీ ఒకేసారి బల్క్ లోని 100-200 ప్రొఫైల్స్ 100-200 పాలసీస్ సేల్ చేయాలైనా, లేకపోతే 100-200 ల్యాండ్ ప్లాట్ వెంచర్స్ సేల్ చేయాలన్నా ఒక ట్రిప్ అండ్ టెక్నిక్ చెప్పాను ఆల్రెడీ. ఈ వీడియోలోని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లోని దానికి లింక్ కూడా పెడతాను. లింక్ లోని ఆ వీడియో చూడండి, ఎలా చేయాలో ఏం చేయాలో టెక్నిక్ ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. మిగతా వాళ్ళు మెసేజ్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పట్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ కంటే ఇప్పుడు తీసే సేల్స్ అండ్ మార్కెటింగ్ లో కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది చెప్తున్నారు కదా, దాంట్లోని మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. వర్క్ ఫ్రమ్ హోమ్ డైలీ తీసుకుని వస్తుంటాను.